ఎందుకు ఇన్నిసార్లు చూస్తున్నారు మీరు? ఇంకా వేరే పని ఏం లేదా మీరు అనుకోవచ్చు. మీరు అలా అనుకోమకండి ప్లీజ్. ఎందుకంటే హే గాయ్స్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 156 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ కూడా లేట్గా లెక్సా, లేట్గా పడుకున్నా. నైట్ నిద్ర పట్టట్లా అసలు ఏంటో కానీ. సో చాలా ట్రై చేస్తున్నా తొందర పడుకోవడానికి, బట్ నిద్ర పట్టట్లా. సరే నైట్ ఎలా నిద్ర పట్టలేదు అని చెప్పి మన షార్ట్ ఫిల్మ్లో ఇంప్రూవ్మెంట్స్ దాని మీద వర్క్ చేశా కాసేపు. తర్వాత కంటెంట్ ఆలోచించా. ఇంకా మధ్యాహ్నం లేట్గా లెగిసా, జిమ్ కూడా ఇవాళ వెళ్ళా. అండ్ లేట్గా లెగిసా కదా, టైంకి ఫుడ్ లేక కొంచెం నీరసంగా ఉంది. సో ఒక టైం ఇంకా లెగవాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నా. హోప్ త్వరలోనే నా లైక్ ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేసే వర్క్ అయితే స్టార్ట్ చేస్తా. అండ్ ఇవాళ అయితే ఆ వర్క్ వచ్చేసి కంటెంట్, ఇమీడియట్గా ఒక కంటెంట్ ఆలోచించాలి. అండ్ ఇవాళ యాక్చువల్గా ఎడిటింగ్ వెళ్దాం అనుకున్నా, బట్ రేపు పోస్ట్పోన్ అయిందనమాట. రేపు మార్నింగ్ నుంచి ఎడిటింగ్ ఉంటుంది. ఇంకా ఫైనల్ రేపటితో ఎండ్ అయిపోయింది ఎడిటింగ్ది వర్క్ మ్యాక్సిమం. సో ఇవాళైతే కంటెంట్ ఆలోచించడం అండ్ మన షార్ట్ ఫిల్మ్లో ఇంప్రూవ్మెంట్స్ నోట్ చేసుకోవాలి. నిన్న చూసాం, జస్ట్ చూసే కొద్దీ ఏంటంటే ఇక్కడ ఇంకా బెటర్ చేయాలి, ఇక్కడ ఇంకా బెటర్ చేయాలని చెప్పి కొత్త కొత్త థాట్స్ వస్తున్నాయి. సో ఎక్కువసార్లు చూడాలన్నమాట. ఎందుకంటే 20 minutes డ్యూరేషన్ వచ్చింది మన షార్ట్ ఫిల్మ్. సో ఆ 20 minutesలో మనం ఎవ్రీ మినిట్ ఏంటంటే మిస్టేక్స్ ఎక్కడొక్కడ ఉంటాయి, చిన్న చిన్న మిస్టేక్స్. అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళాలి. సో ఒకసారి చూస్తే పట్టేయలేము అవి. సో మెల్లమెల్లగా చూసే కొద్దీ మనకు అర్థమవుతుంది, ఇక్కడ ఇలా చేస్తే బెటర్, ఇక్కడ ఇలా చేస్తే బెటర్ అని. సో ఇవాళైతే ఆ వర్కే ఉండిద్ది. అండ్ ఈవినింగ్ వరకు చూస్తా. కొంచెం ప్రజెంట్ నీరసంగా ఉంది. జిమ్కి వెళ్తా మ్యాక్సిమం స్ట్రెంత్ వస్తే కనుక. నీరసంగా ఇలాగే అనిపిస్తే కనుక ఇవాళ జిమ్కి వెళ్ళను, తొందరపడుకోవడానికి ట్రై చేస్తా. ఎందుకంటే నిద్ర కూడా సరిగ్గా లేదు. సో ఇవాళైతే వర్క్ స్టార్ట్ చేద్దాం. మనం కొంచెం నీరసంగా ఉంది, కొంచెం మబ్బుగా ఉంది. అయినా సరే ఒక జాంబీ లాగా ఇలా అయినా సరే మనం ముందుకు వెళ్ళాల్సిందే. సో మనకి వేరే చాయిస్ లేదు. లెట్స్ స్టార్ట్ ద వర్క్. సో గైస్, ఇప్పుడైతే టీవీ చూస్తున్నాం అనమాట. సో టీవీ కాదు యాక్చువల్గా, మన షార్ట్ ఫిల్మ్ టీవీలో పెట్టుకుని చూస్తున్నాం. ఎందుకంటే ఇవాళ యాక్చువల్గా ఒక నిమిషం తిప్పుతా. యాక్చువల్గా ఏంటంటే ఇవాళ ఎడిటింగ్ వెళ్ళాలి, కానీ పోస్ట్పోన్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఇందాక వరకు కంటెంట్ ఆలోచించా, బట్ ఏ కంటెంట్ రాలేదు. అందుకని ఇప్పుడు ఏంటంటే మన షార్ట్ ఫిల్మ్ ఉంది కదా, క్లిప్ 20 minutes ఫుటేజ్ ఉంది. అది మేము చెక్ చేయబోతున్నాం. ఆ ఫుటేజ్లో సాంగ్ ఉంది, మన స్టోరీ మొత్తం ఉంది. సో దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చూస్తున్నాం. సో ప్రజెంట్ అయితే టీవీలో చూస్తే కొంచెం ఏంటంటే కొంచెం పెద్ద కనిపించింది కదా. ఫోన్లో దగ్గర 5 to 6 times చూసా. టీవీలో నేను నైట్ ఒకసారి చూసా. సో దాంట్లో కొన్ని మిస్టేక్స్ రెక్టిఫై చేసా, అది రాసుకున్నాం. ఇప్పుడు ఇంకా మళ్ళీ చూస్తున్నాం. ఎందుకు ఇన్నిసార్లు చూస్తున్నారు మీరు? ఇంకా వేరే పని ఏం లేదా మీరు అనుకోవచ్చు. మీరు అలా అనుకోమకండి ప్లీజ్. ఎందుకంటే ఎన్నిసార్లు చూస్తే అన్ని మిస్టేక్స్ మనకి కనిపిస్తాయి. అవునా కదా? మనోడు కొన్ని మిస్టేక్స్ కనిపెట్టాడు, నేను కొన్ని మిస్టేక్స్ కనిపెట్టా. సో ఇప్పుడు ఇద్దరం కలిసి రాస్తాం అనమాట. A to Z రాసేస్తాం. ఒక 1 hour కూర్చుంటాం. సో సెట్ చేస్తున్నాడు మొత్తం షార్ట్ ఫిల్మ్ది. సో ఇది తిప్పడం సరిపోతుంది కదా. సో గైస్, ఇవాళ అయితే వర్క్ ఇదే ఉండిద్ది. ఒకసారి పెట్టిన తర్వాత చూపిస్తా. జస్ట్ మొత్తం కాదు, జస్ట్ ఎలా వచ్చింది, ఎలా చూస్తాం అనేది చూపిస్తా. సో చూసి నోట్ చేసుకుంటాం, అంటే టైమింగ్ రాసుకుంటాం అనమాట. ఆ టైమింగ్ దగ్గర ఏం చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక సీన్ తీసేయాలనుకోండి, పలానా టైం రాసుకుని ఆ టైం దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సీన్ తీసేయాలి, వేరేది యాడ్ చేయాలి అని చెప్పి రాసుకుంటాం. సీన్స్ ఏమైనా ఉంటా, యాక్టింగ్ దగ్గర ఏమన్నా పోయినా సరే అది ఇలా ఇంప్రూవ్ చేసుకోవాలని. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సీన్ ఇలా ఉంది అనమాట. సో ఇలా చూస్తాను అనమాట మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి ఏమేమి సెట్ చేయాలి ఏంటో చూసుకుంటాం. ఇంకా బుక్ పెట్టుకున్నాను చూడండి, బుక్లో రాసుకుంటా. సో ఇవాళ ఇప్పుడైతే ఒక 1 hour ఈ వర్క్ మీద కూర్చుందాం. ఓకేనా? ఓకే. ఏం చేసావు మార్నింగ్ నుంచి? కంటెంట్ ఏమన్నా చేసావు? షూట్ కంటెంట్ ఆలోచించా, ఏం రాలేదు. కొంచెం సేపు సిరీస్ చూసా. సో ఇవాళ మన స్వరూప్ వాళ్ళు వీడియోస్ తీసుకున్నారంట. ఇవాళ అయితే మనం మ్యాక్సిమం రూమ్కి వెళ్దాం, ఇక్కడే వర్క్ ఇక్కడే కంప్లీట్ చేద్దాం. ఇవాళ కొంచెం ఏంటంటే ఎక్కువసేపు కూర్చొని చేసే వర్క్ వల్ల. సో వ్లాగ్ కూడా అంత రాకపోవచ్చు, ఎంత వస్తే అంత చేద్దాం వ్లాగ్. సో ఏదన్నా సరే వర్క్ అయితే అవ్వాలి. సో రేపైతే కంప్లీట్గా ఎడిటింగ్ ఉండిద్ది, అలాగే కలర్ గ్రేడింగ్ టీంతో కూడా మీట్ అవ్వాలి.
సో రేపటి వర్క్ ఇంకా ప్లాన్ చేద్దాం ఈవినింగ్ కల్లా. అండ్ కొంచెం స్కెడ్యూల్ ఏంటంటే నేను ఫాలో అవ్వలేకపోతున్నా, టైంకి లేగలేకపోతున్నా, టైంకి పడుకోలేకపోతున్నా, కొంచెం మైండ్ డిస్టర్బ్డ్గా ఉంది. సో నిన్న నైట్ నిద్రాలా, మొన్న నైట్ నిద్రాలా, చాలా ట్రై చేస్తున్నా. సో ఇదైతే బ్రేక్ చేసి మంచి టైం టేబుల్, మంచి డిసిప్లిన్ అయితే తీసుకొస్తాం ముందుకి. జస్ట్ వెయిట్. సో గైస్, మన షార్ట్ ఫిల్మ్లో లైక్ ఇంప్రూవ్మెంట్స్ ఏమేమి ఉన్నాయో, చిన్న చిన్న మిస్టేక్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ బుక్లో రాసేసుకున్నా. సో రేపు మనం ఎడిటింగ్కి వెళ్ళినప్పుడు మొత్తం రెక్టిఫై చేసుకోవాలి. ఎక్కడ కూడా మనం చాలా చేంజెస్ ఉన్నాయి, చాలా చేంజెస్ చేయాలి. సో ఆ చేంజెస్ అన్నీ చేపించేసి ఇంకా మనం మ్యూజిక్ ఇచ్చేయడమే. ఇంకా మనం వర్క్ అయిపోయినట్టే. రేపు అయిపోతే మ్యాక్సిమం ఎడిటింగ్ వర్క్ అయిపోతే చాలా ఇంకా హ్యాపీ. సో మ్యూజిక్ ఇచ్చిన తర్వాత ఒక 1 week to 10 days టైం పట్టిద్దని చెప్పారు మన మ్యూజిక్ డైరెక్టర్, మొన్న ఫోన్ చేశా. అండ్ చాలాసేపు ఆలోచించిన తర్వాత బుర్ర కిచిడి అయిపోయిన తర్వాత ఒక ఐడియా అయితే వచ్చింది కంటెంట్. సో ల్యాప్టాప్ ముందు పెట్టుకొని రాయడం మొదలు పెడుతున్నా. సో ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక 1/2 hourలో కంప్లీట్ చేస్తా. స్క్రిప్ట్ వచ్చేసింది. అంటే ఐడియా వస్తే చాలు, కొంచెం బూస్టప్లా ఉంటుంది అనమాట. మధ్యలో ఆగుతూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటాం మళ్ళీ. అయినా సరే ముందుకు వెళ్తా ఉంటా. అండ్ ఇవాళ అయితే మార్నింగ్ నుంచి అసలు బయటికి వెళ్ళలేదు, జిమ్కి కూడా వెళ్ళలేదు. వల్ల కొంచెం ఏంటంటే కరెక్ట్ టైంకి తినట్లా, కరెక్ట్ టైంకి పడుకోవట్లా, కరెక్ట్ టైంకి లెగట్లా. సో మొత్తం డిస్టర్బెన్స్గా ఉంది. సో ఇదంతా కరెక్ట్ చేయాలి ప్రజెంట్. సో ఇవాళ తొందరగా వర్క్ చేసుకొని ఇవాళ అయితే ఒక సినిమా చూసేసి తొందరగా పడుకుంటా. 12 లోపు పడుకోవడానికి ట్రై చేస్తా. పడుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి రేపు మళ్ళీ జిమ్కి వెళ్ళాలి. సో ఒక 1 week నేను అలా కన్సిస్టెంట్గా ఉంటే చాలు, అలవాటు ఆ సైకిల్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకి మధ్యలో ఎడిటింగ్ అని తిరగాల్సి వచ్చింది, లేట్ నైట్ కంటెంట్ ఆలోచించాల్సి వచ్చింది. సో ఒక ప్రాపర్ టైం టేబుల్ అయితే లేదు ప్రజెంట్. సో ఒక ప్రాపర్ టైం టేబుల్ ఒకటి రాసుకొని ఒక 2 days ఫాలో అయ్యి మీకు ఇన్ఫామ్ చేస్తా. ఈ టైం టేబుల్ ఈ టైంకి ఇలా చేస్తా, ఈ షెడ్యూల్ మొత్తం మీకు A to Z చూపిస్తా. సో ఆ చేంజ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. ఇవాళ అయితే ఇంట్లో ఉన్నా సరే బయటికి వెళ్ళకుండా జిమ్కి వెళ్ళలేదు, బట్ చాలా వర్క్ చేసాము ఇవాళ ఇంట్లోనే. ఎందుకంటే కంటెంట్ ఒకటి ఆలోచించా, దానికి ఎఫర్ట్స్ పెట్టా. ఇప్పుడు కంటెంట్ వచ్చింది, రాయడం స్టార్ట్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే మన షార్ట్ ఫిల్మ్లో కరెక్షన్స్ అన్నీ చేసా, ఇంకా మళ్ళీ చేయడానికి ఉండదు. లాస్ట్ టైం అనమాట ఇది. ఇంకా సో దగ్గర ఫోన్లో చూసుకొని రాసుకున్న మిస్టేక్స్, ల్యాప్టాప్లో చూసుకొని రాసుకున్నా, మళ్ళీ టీవీలో చూసుకొని రాసుకున్నా. సో ఎన్నిసార్లు చూసాను, దగ్గర 20-30 సార్లు చూసుంటా ఇప్పటికీ నేను. మా తమ్ముడు కూడా చూశాడు చాలాసార్లు. చూసి ఎందుకంటే ఒక్కసారికే మనం అంత క్యాప్చర్ చేయలేము మొత్తం మిస్టేక్స్ అన్నీ. లాస్ట్లో ఏంటంటే మొత్తం రాసేసుకున్నాం, లాస్ట్లో మళ్ళీ చూసాం సెకండ్ టు సెకండ్ ఎక్కడైనా మనం చేంజ్ చేయాలా అని. చిన్న యాక్టింగ్లో ఒక్క సెకండ్ అటు ఇటు అయినా సరే, లైక్ యాక్టింగ్లో కానీ, లైక్ ఫ్రేమ్లో కానీ, ఇక్కడ ఇంత ఫ్రేమే పెట్టాలి, ఈ స్పీడ్ పెట్టాలి, అన్నీ చూసుకుంటున్నాం అనమాట. సో నేనైతే ఇమాజిన్ చేసి నా ఇమాజినేషన్ ఏదైతే ఉందో అంతా అక్కడ కనిపించేలా నేను ప్లాన్ చేసుకుంటున్నా, మీకు కనిపించేలాగా అది. సో దానికోసం చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా. సో చూసిందే 20-30 సార్లు చూడాలంటే కష్టం, ఎంత షార్ట్ ఫిల్మ్ అయినా సరే. బట్ మనది చాలా బాగుంటుంది, చాలా మంచి ఫీల్తో అయితే ఉంటుంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు ఒకసారి కాదు 10 సార్లు చూస్తారు. సో అదైతే నాకు నమ్మకం ఉంది. సో గైస్, ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.